వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట గంధారి ఖిల్లాపై 3 రోజుల పాటు జాతర కొనసాగుతోంది. ఇందులో భాగంగా నాయక్పూర్లు ఉదయం సదర్ల భీమన్న విగ్రహాలను ప్రత్యేక పూజలు నిర్వహించి మంచిర్యాలకు గోదావరి స్నానానికి డప్పు చప్పుల మధ్య గిరిజన సాంప్రదాయ నృత్యాల మధ్య గోదావరి నది జనాలతో అమ్మవార్ల విగ్రహాలకు శుద్ధి చేసి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా జాతరలో భాగంగా ప్రజా దర్బార్గా నిర్వహించే జోడికోట వద్ద గిరిజనులంతా సంస్కృతి సంప్రదాయాలను గిరిజన నాయక్పూర్ల విశిష్టతను వివరించుకునే విధంగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి జాతర ప్రత్యేకతను చాటుతూ జాతరను ముగిస్తారు. అసలు ఖిల్లా గురించి చెప్పాలంటే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని కొండ మీద ఈ గాంధారి ఖిల్లా ఉంది. గోండు గిరిజన జాతి కోసం పోరాటం చేసిన రాజ్ గోండులు ఈ కోటను నిర్మించారు. అటవీ ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఖిల్లాకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో ఉన్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు గిరిజనులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనుల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకుల సైతం ఇక్కడకు వస్తుంటారు. గోండు గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాకు ఒక గుట్టలోనే చెక్కారని చెప్తారు. ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కూడా ఉంది. ఈ కోటను 12వ శతాబ్దంలో వరంగల్ కాకతీయ రాజుల కాలంలో గోండు రాజులు నిర్మించారు. రాష్ట్రకూట యుగం ప్రారంభమై 16వ శతాబ్దం వరకు కోట నిర్మాణం కొనసాగిందని పురావస్తు పరిశోధన ప్రకారం తెలుస్తోంది. ఈ కోటను కేంద్రంగా చేసుకున్న గోండు రాజులు పాలన సాగించారని, కొంతకాలం వడ్డే రాజులు రెడ్డి రాజులు కూడా పరిపాలించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ అనేక కళారూపాలు, శిల్పాలు, విగ్రహాలు, దేవాలయాలు ఉన్నాయి. కోటపైకి దండెత్తి శత్రువుల రాకను తెలుసుకొని కోటలోని వారిని అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేశారు. లోపల 2 దేవాలయాలు, సొరంగ మార్గం, పెద్ద నాట్యస్థలం, లైట్లతో చూస్తే కనిపించే ఒక దేవి విగ్రహం, పడగతో ఉన్న నాగుపాము, ఏనుగు బొమ్మలు, మైసమ్మ, హనుమంతుడు, కాల భైరవుడి విగ్రహాలు బండకే చెక్కి ఉన్నాయి. లోపల ప్రథమ ద్వారం కాపలా దేవుల గుడి, ద్వితీయ ద్వారం వద్ద మైసమ్మ గుడి, నంది గుడి, ఖిల్లాపై 3 మంచినీటి బావులు ఎప్పటికీ కొలనులో నీరు ఎండిపోకుండా ఉంటాయి. ఈ బావులను సవతుల బావులని పిలుస్తుంటారు. బయట ఒక నీటి మడుగు ఉంటుంది. గుట్ట బండపై చాలా చోట్ల పాము పుట్టలు ఉన్నాయి. బావులలో ఏనుగులు వచ్చి నీళ్లు తాగేవని చెప్తుంటారు. ఖిల్లా చివరి వరకు మెట్లు గుట్టకే చెక్కబడి ఉన్నాయి. ఈ నీటి మడుగు చాలా లోతుంటుందని చెప్తారు. కొండపైకి వెళ్లేందుకు మెట్లు కూడా నిర్మించారు. గుర్రాలు, ఏనుగులు వెళ్లడం కోసం ప్రత్యేక మార్గాన్ని కూడా నిర్మించారు. భద్రతా సిబ్బంది కోసం గదులు నిర్మించారు. దీని ముందు ఒక పెద్ద ఊర చెరువు ఉంది. దీని కింద 100 ఎకరాల వ్యవసాయం చేస్తుండేవారు. హాజీపూర్ మండలంలోని ఘడాపూర్ గ్రామానికి చెందిన రెడ్డగోండాలు ఇక్కడ పూజారులుగా వ్యవహరించారు. 2 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ నాయక్పూర్ గిరిజనులు జాతర జరుపుకుంటారు. గత 10 ఏళ్ల క్రితం ఒకసారి ఈ గుట్టలో ఎన్కౌంటర్ జరిగి 3 పనిబాగ్చి గ్రూపుకు చెందిన వారు మరణించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది పర్యాటకులు అప్పుడప్పుడు గాంధారి ఖిల్లా వరకు పిక్నిక్లకు, పూజలకు వెళ్తుంటారు. ఇక్కడ జరిగే గాంధారి మైసమ్మ జాతరలో మైసమ్మ పట్టం కొలువు అనేది ప్రధాన ఘట్టం. అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మనాయక పూజారి గట్టిల కోటలోని ప్రధాన దర్వాజా ఎడమ పట్టీకి చెక్కి ఉన్న విగ్రహం ముందట మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పట్నం గీసి దాని గాజులు, గంధం, నిమ్మకాయలతో అలంకరించి పూజలు చేస్తారు. ఆ తర్వాత దున్నపోతును బలిస్తారు. గాంధారి కోటలోని ఔషధ మొక్కలను సేకరించి సమీప పట్టణాల్లో విక్రయిస్తుంటారు. ఈ మొక్కలను గుర్తించడానికి హెర్బేరియం నమూనాలను తయారు చేయడానికి విద్యార్థులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఔషధ మొక్కలకు ఈ ప్రాముఖ్యత దృష్ట్యా కోట ప్రాంతంలోని అడవిని ఔషధ మొక్కల సంరక్షణ ప్రకటించాలన్న కేంద్రం సూచన మేరకు తెలంగాణకు హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 134 హెక్టార్ల విస్తీర్ణాన్ని గాంధారి వనంగా మార్చింది. 40 ఎకరాల స్థలంలో జింకల పార్కు, హెర్బల్ గార్డెన్, నవగ్రహ వనం, రాశివనం, పిల్లల పార్కు మొదలైనవి ఏర్పాటు చేసింది.